మనలో పదునెంతో నీ ఓర్పుతో మార్చుకో చెల్ల చెదరైన నీ గూడు కళగా మరి నేడు అలసిన మనసుకు ఆసన అందించే బతుకు జట్కా బండి దారి చూపే బండి ఇది కథ కాదు జీవితం బతుకు జట్కా బండి కార్యక్రమానికి స్వాగతం. ఇది కథ కాదు జీవితం. పిల్లల ఆలనా పాలన చూడాల్సిన తల్లి చనిపోతే ఆ బాధ్యత తండ్రిది. తండ్రి ఆ బాధ్యత తీసుకుంటానని చెప్పినా కూడా తండ్రి బాధ్యతలో తమకి భద్రత ఉండదని భయంతో తండ్రిని సైతం తిరస్కరిస్తున్న పిల్లల అంతరంగిక వైనం ఈరోజు బతుకు జట్కా బండిలో. పిల్లల ఆలనా పాలనా చూడాల్సిన తల్లి చనిపోతే ఆ బాధ్యత తండ్రిది. ఆ బాధ్యత తండ్రి తీసుకుంటానన్నా కూడా తండ్రి బాధ్యతలో తమకు భద్రత ఉండదు అనే భయంతో తండ్రిని సైతం తిరస్కరిస్తున్న పిల్లల ఆంతరంగిక వైనం ఈరోజు బతుకు జట్కా బండిలో. కన్న తండ్రి దగ్గరికి వెళ్ళడానికి భయపడుతున్న కావ్య, శివకుమార్ వాళ్ళ బాధల్ని మనతో చెప్పుకోవడానికి మన దగ్గరికి ధైర్యంగా వచ్చారు. కావ్య, ఏం చదువుతున్నావు నాన్న? 7th క్లాస్ మేడం. నువ్వు శివకుమార్? 5వ క్లాస్ మేడం. 5వ క్లాస్. మీరిద్దరు ఎవరి దగ్గర ఉంటున్నారు? అమ్మమ్మ దగ్గరే మేడం. అమ్మమ్మ, తాతగారు కూడా ఉన్నారా? తాత, మామయ్య అందరు ఉన్నారు. ఇప్పుడున్న కష్టం ఏంటన్నా నీకు? ఏంటి చెప్పు. అయితే మా మేనత్తమ్మ మా నాన్న వాళ్ళ చెల్లెలు వచ్చి మా తమ్ముడిని తొలకపోయింది. తొలకపోతే నేనే ఉంచుకుంటా నడుపుకుంటా అని తొలకపోయింది. వాళ్ళ ఇంటికాడ ఉంచుకోకుండా మా నాన్న దగ్గర ఇచ్చిపెట్టిపోయింది. ఇక చిన్న అమ్మ ఉంటది కదా పిన్ని, ఆమె మళ్ళీ పెళ్లి చేసుకుంటూ మస్తు కష్టాలు పెట్టి మేడం. ఎవరు కష్టాలు పెట్టారు? పిన్ని. ఎవరిని? తమ్ముడిని కష్టపెట్టిందా? ఏం చేసింది? పొద్దుగాల 5 గంటలకు లేపి బయట వచ్చేస్తుండే. పొద్దున 5 గంటలకే ఇక ఫంక్షన్ హాల్లో అన్నం అడకరమ్మంటుండే. కట్టెలు తీసుకురమ్మంటుండే సంగారెడ్డి నుంచి. మస్తు దూరం పోవాలి నడుచుకుంటా. కాళ్ళకు మందు పెట్టి రాయకపోతే బెల్ట్ తీసుకొని కొడుతుండే వీనికి. అయితే ఒక రోజు వీనికి మస్తు కొడితే మా తాత నెంబర్ వీనికి తెలుసు. ఫోన్ నెంబర్ తీసుకొని ఫోన్ చేస్తే తాతకు ఇక అట్లనా అని తోలుకొని వచ్చిరు. ఇక వీడు అన్నీ చెప్పిండు, ఆ బాధలన్నీ చెప్పిండు ఏడ్చుకుంటా. తీసుకెళ్ళిపోయారా తమ్ముడిని? ఇంటికి తోలుకొచ్చినాం. 10 months ఉన్నాడు అక్కడిని. అప్పుడు వాళ్ళు ఏమన్నారు? ఇలా అంతా ఎందుకు కష్టపెట్టారని అడిగారా? వాళ్ళని అడిగారు ఎట్లా కొట్టారా చేశాను అడిగితే ఏమంది మీ పిన్ని? ఏం చెప్పింది? నేను లేను కదా, అమ్మమ్మ దగ్గర ఉన్నా. అక్కడ తమ్ముడిని తీసుకొచ్చింది ఎవరు? తాత? అమ్మమ్మ అడిగిందా ఎందుకు ఇట్లా కొట్టారు ఏంటని? వచ్చినప్పుడు అడగలేదు, తొలుకొని వచ్చేసాం అంతే. ఆవిడేమంది? నువ్వు వాళ్ళు వెళ్ళిపోతుంటే ఏమంది? ఏమనలేదా మీ పిన్ని? ఎవ్వరు మాట్లాడలే. మీ నాన్న కూడా ఏమన్నా? నిన్ను ఇట్లా కష్టపెట్టేటప్పుడు కొట్టేటప్పుడు కూడా మీ నాన్న ఏమన్నా? 11 గంటలకు వస్తుండే తాగి. పొద్దుగాల 8 గంటలకు పోతాడు ఆయన, రాత్రి 12 గంటలకు వస్తాడు. ఆయనకేం తెలియదు. ఆయనకేం తెలియదు. సో మీ పిన్ని నిన్న ఇష్టం వచ్చినట్టు కొట్టి నిన్ను హింసించేది. మీ అమ్మకి ఏమైందమ్మా? జోగిపేటకి పనికి పోతారు కదా, మేస్త్రి పని. అయితే ఇక ఆ రోజు ఒక్కరోజు రాత్రి 8 అయింది. అమ్మని ఒక్కదాన్ని పంపించిండు జోగిపేట నుంచి సంగారెడ్డి వరకు. అప్పుడు రాలేడు నాన్న. అయితే ఇక మేము పక్కింటి వాళ్ళ ఇంట్లో వండుకున్నాము. 12 గంటలకు వచ్చి అమ్మ వచ్చిందారా అన్నాను. ఇంకా రాలేదు అని మేము అన్నాం. అంటే మా అమ్మమ్మ వాళ్ళకి ఫోన్ చేసింది మద్దుకుంటకు. వాళ్ళు కూడా వచ్చిర్రు ఇక పొద్దున. అయితే పొద్దున తెలిసిందనమాట, అక్కడ అడవి తీరు ఉంటుంది, అక్కడ పడేసి చంపి. ఎవరు చంపిరో తెలియదు. ఇక అమ్మా అమ్మా నీ పసివాణమ్మ
నువ్వే లేక వసివాడానమ్మ. మీ నాన్న వచ్చి అమ్మ ఏదని అడిగితే మీరు వెళ్ళి వెతికితే అది కనబడింది అమ్మ, లేకపోతే మీ నాన్న తీసుకెళ్ళాడా? అంటే మేమందరం ఏడ్చుకుంటా ఆడ కూర్చుంటే ఇక ఒక ఆమె ఉండే వస్తే మేము దేవునికి మొక్కనికి దొరకాలని పోతుంటే ఒక ఆమె వచ్చింది. ఒక ఆమె వస్తే ఎవరో ఆడ చనిపోయి పడేసిరు ఎవరో అని అంటే అడిగిపోయినాము. ఆడ ముందుగానే ఉన్నారు నాన్న వాళ్ళు, మాకు చెప్పలేరు పొద్దున్న. అయితే అడిగిపోతే అప్పుడు తెలిసింది ఆమెనే అని. నీకు మీ నాన్న మీద అనుమానమా? అంటే అట్లా అనుకున్నాము, కాదంట. అంటే ఎవరెవరు అనుకున్నారు అలాగా? అమ్మమ్మ తాత. అమ్మమ్మ తాత అలా అన్నారు. మీ నాన్న అంటే ఆయన తాగుతాడు కదా మేడం, అందుకనే ఆయన మీద డౌట్ వచ్చింది. నువ్వేమంటున్నావు నాన్న? అందరికి ఆయన మీద అనుమానం వచ్చింది. తెల్లం దాకా తాగొస్తాడు, కొడతాడు, ఇంటి పక్కలు అనుమానం వస్తుంది ఆయన మీద. మీ అమ్మ నాన్న ఎప్పుడు కొట్టుకునేవాళ్ళు? ఎప్పుడు కొట్టేవాడు అమ్మ? రాత్రి 12 గంటలకు తాగి వస్తే అమ్మ ఇక మంచి ఒక్కొక్క రోజు మస్తు కొడుతుండే. ఇప్పుడు అమ్మ చనిపోయింది కదా, ఆ చనిపోవడానికి ముందు రోజు మీ ఇంట్లో ఏమన్నా గొడవలు జరిగాయా? అమ్మని ఏమైనా తిట్టడం కొట్టడం అట్లా ఏమైనా జరిగిందా? అంటే ఆ రోజు లేకుండే అంత. చనిపోవడానికి ముందు రోజు ఏం గొడవలే? వాళ్ళు వెళ్ళేటప్పుడు బాగానే వెళ్ళారు. అంటే వెళ్ళేటప్పుడు కూడా అమ్మ ఒక్కతే పోయింది, ఆయన ముందే పోయిండు. ఓ, ముందు నాన్న వెళ్ళిపోయారు, తర్వాత అమ్మ వెళ్ళింది. మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు నాన్న ఒక్కడే వచ్చాడు. సో ముందు అందరు అనుమానం పడ్డారు, తర్వాత కాదు అని తెలిసిందా మీ నాన్న కారణం కాదు? ఏమో ఆయననే అందరు అనుకుంటున్నారు ఇప్పుడు. ఇప్పుడు కూడా ఆయన అనుకుంటున్నారు. మీ నాన్న అంటే మీకు ఇష్టమా కోపమా? అస్సలు ఇష్టం ఉండదు. అస్సలు ఇష్టం లేదు. కోపం ఉందా బాగా? కోపం ఉండదు కానీ ఆయన మంచోడు కాదు, ఇప్పటికీ తాగుతాడు. ఇప్పుడు నీకున్న ప్రాబ్లం ఏంటి అంటే నీకేం కావాలి, నీకేం చెయ్యాలి చెప్పు. మా కోసం చదువులు, అమ్మమ్మ వాళ్ళకి చేతన అయితలేదు, వాళ్ళకు బుక్కులు అవన్నీ బ్యాగ్స్ అవన్నీ కావాలి కదా మేము. అందుకని ఆ ఇల్లు భూమి ఇమ్మంటున్నాం. మీకు ఇచ్చేయాలి. మీకు ఇచ్చేస్తే మీరు ఆ తాత అమ్మమ్మ దగ్గర ఉంటారా? ఆమె తాత అమ్మ మిమ్మల్ని చూసుకోగలుగుతారా? మీ యాక్చువల్లీ మీ నాన్న రెండో పెళ్లి చేసుకున్నాడు కదా మీ పిన్నిని, అది ఎప్పుడు చేసుకున్నాడు మీకు తెలుసా? నాకు తెలియదు, వీనికే తెలుసు. అసలు మాకు తెలియకుండా దొంగతనంగా చేసుకుండు పెళ్లి. ఎప్పుడు తెలిసింది మీకు? మాకు వీడు ఫోన్ చేసి వీడు వచ్చినాక. నువ్వు వచ్చినాకే తెలిసింది. నేను ఎట్లా కష్టపెట్టారు? నువ్వు ఎలాగెళ్ళి ఫోన్ చేసావు? ఏం చేసావు? నువ్వు ఎలా జరిగింది? ఫస్ట్ నేను మా అమ్మమ్మ దగ్గరనే ఉన్న తర్వాత కొన్ని రోజులైనాక వచ్చి నా దగ్గర ఉండు దాబెట్ట 3 రోజులని తొలకపోయింది. తొలకపోయి మా నాయన దగ్గర దొబ్బేసిపోయింది. పోయినాక అక్కడి నుంచి మీ నాన్న దగ్గరికి తీసుకెళ్ళింది, వాళ్ళ ఇంట్లో ఉంచిందా కొన్ని రోజులు? వాళ్ళ ఇంట్లో డైరెక్ట్ మీ నాన్న దగ్గరికి తీసుకెళ్ళింది. తీసుకెళ్ళిన తర్వాత కొన్ని రోజులైనాక ఆమెనే పెళ్లి చేయించింది మళ్ళా ఈయనకు. అంటే నువ్వు వెళ్ళినప్పుడు మీ నాన్నకి పెళ్ళవలా? కొన్ని రోజులైనాక అయింది. చేసిన తర్వాత కొన్ని రోజులు మంచిగానే చూసుకుంది. తర్వాత ఇక సంగారెడ్డి అడవిలో పోయి కట్టెలు తీసుకురమ్మంటుంది. మళ్ళీ ఆ షాదీఖాన్లో క్యాన్లు పంపిస్తుంది, ఫంక్షన్ లా అన్నం తీసుకురమ్మంటుంది. మళ్ళీ బాసన్ దొమ్మపోతే కొడుతుంది. ఆమెకు 1500 పింఛన్ వస్తుంది. పింఛన్ వస్తే ఆమె కాళ్ళకు మందు పెట్టి రాకపోతే బెల్ట్ తీసుకొని కొడుతుంది. ఇప్పుడు మీ పిన్ని ఉంది కదా, ఆవిడ కూడా మీ నాన్నని రెండో పెళ్లి చేసుకుందంట. అందువల్లనే ఆవిడకి గవర్నమెంట్ నుంచి విడో పెన్షన్ వస్తుంది అని అన్నారు. అవునా? అవును. నువ్వు ఆవిడని ఎప్పుడు చూసావు? ఈ రోజే చూసావు నువ్వు? నాకు ముందు నుంచే తెలుసు. అదే నువ్వు అక్కడ ఉన్నప్పుడే కదా పెళ్ళి. చెప్పు, తర్వాత ఏమేం చెప్పు. కొట్టినప్పుడు కొన్ని రోజులు అయిపోయినాక అక్కడ ముందుగాల రూమ్ ఉన్న మా తాత ఫోన్ చేసిండంట వాళ్ళకు. ఎక్కడికి ఫోన్ చేశాడు? ముందుగాల రూమ్ ఉంటే ఆ ఇల్లు ఆయన నంబర్ ఉన్నది, ఉంటే వాళ్ళకి ఫోన్ చేసిండు తాత. ఇక నాకు ఒక రోజు పిలిచిరు వాళ్ళు. పిలిస్తే ఏంటి తాత అని అడిగితే మీ తాత ఫోన్ చేసిండ్రా మాట్లాడంటే మాట్లాడినా. మా తాతను రాయడం మస్తు తిప్పలు పెడుతున్నారు, నాకు బాసన్ దమ్మకపోతే బెల్ట్ తీసుకొని కొడుతుంది అంటే ఇక అమ్మమ్మ వచ్చి తోలుకొని వచ్చింది. మీకు ఆ కష్టాలు లేకుండా మీకు మంచి జరిగేలాగా ఏం చేయాలో మేము చేస్తాం. ఇప్పుడు ఒకసారి ఆ అమ్మమ్మని తాతని కూడా పిలిచి అసలు ఏంటి పరిస్థితి కనుక్కో. మీ పేరేంటమ్మా? నరసమ్మ. నరసమ్మ. మీ పేరు? నరసింహులు. మీరేం పని చేస్తారు? వ్యవసాయం పని చేస్తాం. వ్యవసాయం. ఇప్పుడు మీరే పని చేసుకుంటూ వ్యవసాయం చేస్తూ పిల్లల్ని చూసుకుంటున్నారు. ఎప్పటి నుంచి మీ పిల్లలు మీరు చూస్తున్నారు? ఏ వయసు నుంచి చూసుకుంటున్నారు?
నా తల్లి చచ్చిపోతే మా దగ్గరనే ఉన్నారు మేడం. ఎన్ని సంవత్సరాలైంది ఇప్పుడు మీకు? 4 ఏళ్ళ చచ్చిపోయి. సో 4 ఏళ్ల నుంచి మీరే మేమే చూసుకున్నారు? చూసుకున్నాము. కొన్ని 2 ఏళ్ళు అయినాక పిల్లగాని వాళ్ళ మేనత్త వచ్చి తొలకపోయింది. నేను చదివించుకుంటా, నాకు మోదిన మస్తు చేసింది, మోదిన మంచిది ఉందని పిల్లగాని తీసుకోపోయింది. తీసుకుపోయి మర్మాన్ తల్లి మళ్ళీ వేసుకుని తల్లి మీద దొబ్బిపోయింది. బాగా తిప్పలు పెట్టరు మేడం పిల్లగానికి. మీ కూతురు ఎలా చచ్చిపోయిందమ్మా? మా కూతురు ఇగో 12 గంటల రాత్రికి మేడం పండుకున్నాం మేము హనుమల కాడికి భజన పోతుండే అప్పుడు సప్త పెట్టిరు. హనుమల కాడికి పోయి వచ్చి ఫోన్ ఆడబెట్టి పండుకున్నాడు. రాగానే ఫోన్ మోగుతున్నది. డక్కుమన్నది. 12 రాత్రికి ఫోన్ వస్తే ఏమైందమ్మా అని ఫోన్ రేపరకల్లా రామ్లామ్ వచ్చింది ఆడికి అన్నాడు వాడు. అంటే ఇడికి ఎందుకు వస్తుంది ఈ గంటల పిల్లలు నిడిచిపెట్టాను నేను అన్న. జౌపేట పనికి పోయినాము, 6 గంటలకు బస్ ఎక్కిచ్చినాము, రామ్లామ్ ఇంటికి రాలేదు అని అన్నాడు. నువ్వేమన్నావో తిట్టినావో ఏమన్నావో మరి ఆడ పక్క వాళ్ళ ఇండ్ల చూడు లక్ష్మక్క దగ్గర చూడు అని నేను అన్న. అంటే ఏడలేదు అంతటి చూసినాము అని అప్పటికే బాగా తాగి ఉన్నాడు. ఇక అంతా చూసినాం లేదు అన్నాను. అంటే ఏం చేయాలని రాత్రికి వచ్చి నా చిన్న కొడుకు నేను ముగ్గురం కలిసి బయట కూర్చున్నాం ఏడ్చుకుంటా. 4 అయింది మేడం. 4 అయినాక లేచి ఇద్దరం వచ్చినాం. మధ్యకుంటకెళ్ళి పేటకు ఆట కట్టుకొని వచ్చినాం. ఆట కట్టుకొని వచ్చినాక బస్సు ఉండే సంగారెడ్డి బస్సు దిగి చౌరస్తాకి వెళ్ళి పక్కకి వెళ్ళి ఆయన ఈ పక్కకెళ్ళి నేను ఇద్దరం కలిసి లెంకుకుంటా పోయినాం నా బిడ్డకి మేడం. అనిగా లెంకుకుంటా పోతే 5 అయింది మేడం. అప్పుడు ఫోన్ చేస్తే మస్తు నిద్రలు ఉన్నాడు. ఇక వీడు మంచిగా వండుకున్నాడు, కుయార్థం నిద్రలు ఉన్నాడు. అది తిట్టిండి ఈయన. ఎందుకు ఇంకా వండుకున్నావు, నిద్ర వస్తుంది, దానికి పిల్ల ఎక్కడ పోయింది, ఎందుకు వండుకున్నావు అనగానే లేచి ఒక పోరని తోలుకొని బండి తీసుకొని వచ్చాడు. వచ్చినాక ఆమెను ఒక షెలర్ వేసిరు మేడం. ఊరి దగ్గర చెరువు పక్కకి వేసిండు. ఈయన బండి మీద కూర్చుని పెట్టుకొని సంగారెడ్డి చుట్టూ ఎన్ని చెరువులు ఉన్నాయో అన్ని చెరువులన్నీ చూపెట్టుకొచ్చాడు. కానీ ఆమె వేసిన చెరువు మాత్రం వాడు చూపెట్టలేడు. ఏడలేదన్న నేను బస్ కాడ నన్ను కూర్చుని పెట్టారు. ఏడ్చుకుంటాడా కూర్చున్నా. అన్ని చూసి వచ్చినాక ఏడలేదని అన్నారు. అంటే నేనన్న ఈయనకు సర్కార్ దాఖలు చూసారంటే అంతా చూసినాం, బెడ్ తిరిగి చూసినాం, ఏడలేదని అన్నారు. ఆమె చనిపోయింది అని చెప్పి మీకు ఎప్పుడు తెలిసింది? ఇక మేము ఇంటి రూమ్ కాడికి పోయినాం మేడం. ఆడ ఎల్లమ్మ గుడి ఉన్నది. నా బిడ్డ పొద్దుమిటి అగల రాని తల్లని మొక్కుంటే ఏడ్చుకుంటా పోతుంటే ఒక సాగలామె అడ్డం వచ్చింది. అడ్డం వచ్చి ఏమైంది బిడ్డ అంటే నా బిడ్డ లేదమ్మ రాత్రి నుంచి ఏమైందేమో నాకు అర్థమైతలేదు అన్న. అంటే ఒక ఆమె పడేసారు బిడ్డనే ముసలమ్మ చెప్పింది. చెప్పే వరకల్లా ఏడమ్మ అంటే కలవకుంటా కట్టక అన్నదా. ఎవరిదో శవం ఉంది. శవం ఉన్నది. నన్ను అడిగినరమ్మా ఈ శవం గుర్తుపడతావా అంటే నేను ఈ ఊరినది కాదు బిడ్డ, నేను వేరే ఊరికి వెళ్ళి వస్తున్నా అని పోలీసులో చెప్పిన బిడ్డ ఒక శవం పడిందాడా అని అన్నది. అన్నప్పుడు నా పని అయిపోయింది మేడం. ఇక ఆయనకి ఇక పిల్లలు తొలుకొని అడ్డమడ్డ మురుకుతుంటే ఒక పక్కింటి టైం వచ్చింది. ఆంటీ నువ్వు ఆగు నేను తొలకపోతాను. ఆమె ఇంటి కూరికి గేటు పెట్టి మమ్మల్ని తీసుకొని పోయింది. తీసుకొని పోయే వరకల్లా ఆమెనే ఉన్నది. నా బిడ్డ శవం నేను చూసేట తట్టుకోవాలి చెప్పు. అయ్యో వెళ్ళిపోయావే నన్ను దిలేసి ఎటుపోయావే. ఇక నోరు తెరిచినాం మేడం. ఏం చేయాలని అర్థం కాలేదు. నెత్తి గుద్దుకున్నాము, ఏడ్చినాము, నోరు తెరిచినాము. పోద వాన పడుతున్నది. ఎల్లాడి మన దోస్తులు వాడు మన చెల్లెలు అందరు కలిసి మా అన్న చేసారు. పొద్దుకు 12 గంటల కల్లా. అక్కడికి మీరు వెళ్ళినప్పుడు మీ అల్లుడు లేడు అక్కడ? లేడప్పుడు. ఈయన ఫోన్ చేసిండు మళ్ళా. ఏడున్నావు అంటే బస్ కాడు ఉన్నా అంటే ఇక్కడ చంపి పడేసారు దా అన్నాడు ఈయన. అంటే ఇక వచ్చాడు. ఇక వచ్చి వాడు ముందే అందరికి పోలీసు వాళ్ళకి గిరిసలో సూటి కట్టుకున్నట్టు చేద్ది మన జీతమని. అలా కదంటే అతను పోలీసులకి ఏదో ఇచ్చాడు చేశాడు అన్ని రెడీ చేసుకున్నాడు అని అంటున్నారు కదా మీరు. మీకు అనుమానం ఎందుకు వచ్చి మీ అమ్మాయి శవం మీద ఏమన్నా దెబ్బలు గిబ్బలు అలాంటివి ఏమన్నా ఉన్నాయా? యాసిడ్ పోసారు మేడం. కళ్ళల్లా ముక్కుల నోట్ల ముఖం అంతా నల్లగా అయిపోయింది. యాసిడ్ పోసా? మొత్తం ముఖం మీద రక్తాలు ఇట్లా గారిన యాసిడ్ పోసి. ఇక వాసన వస్తున్నది. ఇక వాన పడుతున్నది. అతనే చూసి మీ అల్లుడేమి షాక్ అయ్యి పుల్లు తాగున్నాడు. ఎందుకు ఏడుస్తాడు వాడు? ఇంకా ఏడుస్తాడు తాగిండు. నన్ను కూడా చేయకపోతురా ఎవరు కూడా చేస్తారు నన్ను ఊరికేనన్నా 2 మాటలు అన్నాడు. ఇక పోలీస్ స్టేషన్ లోకి తీసుకుపోయారు పోలీసు వాళ్ళు. ఇక అక్కడ పోయి సంతకం పెట్టించారు. ఈయనకు మాకు సరిగా మేము తుషారు లేము మేడము. మేము ఇద్దరు లేక వ్యవసాయాలు చేసుకొని బతికేటోళ్ళము. మాకు ఎవరు కూడా మాకు ఇట్లా చేస్తాం అట్లా చేస్తాం మమ్మల్ని ఎవరు కూడా అడగలేరు. మాకు మేము నోరు తెరిచి ఏడుకుంటా కూర్చున్నాము. ఇక పోషణ కూడా ఈయనకు బండి తీసుకుపోయి సంతకం పెట్టి ఎక్కడ పోలీస్ స్టేషన్ సంతకం పెట్టిండు. ఎందుకు పెట్టమని పెట్టిండు సంతకము. మేము అవుట్ అయిపోయినాం. అసలు మేము మనసులో ఉన్నాం ఇక్కడ, కానీ నా జీవి ఎక్కడ ఉందో తెలియదు. హాస్పిటల్ కి తీసుకెళ్లారా శవాన్ని? తీసుకెళ్లి పోస్ట్ మార్టం చేశారా? పోస్ట్ మార్టం ఏమన్నారు? పోస్ట్ మార్టం అది రాయదమ్మకి వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్నది. అసలు మీకేం చెప్పను కూడా చెప్పలేదు. మీరు అడగలేదా? అలా కాదమ్మా, మీకు ఇవ్వలేదు, కాగితం ఇవ్వలేదు సరే, బట్ మీరు అడిగారా ఎలా చనిపోయింది? అడిగినాము. చనిపోయిందంటే ఏమో
ఇటు చచ్చిపోయిందేమో దేవునికి ఎరక. అదెట్లా మీరు డాక్టర్లు అడగలేదు? డాక్టర్లు చెప్పాలి కదా, వాళ్ళంటే దేవునికి ఎరక అంటారు, డాక్టర్లు చెప్పాలి కదా. డాక్టర్ మేము అడగలేము, మేము మన చేసిన ఇంటికి పోయినాం మేడం, మేము మళ్ళీ సంగడికి మా తొక్కి చూడలేము, మేము ఏం అడగలేము. అడగాలి కదమ్మా, మరి వాళ్ళు చెప్పలేదు, మీరు డాక్టర్లు అడగాలి కదా. మేము అదే నోరు తెరిచినాము, మేము ఇక ఎవరిని అడగలేదు, మేము ఏం అనలేం, పిల్లలు తీసుకున్నాం సపదా కుక్కున్నాం. ఇప్పుడు మీ అల్లుడి మీద మీకు అనుమానం ఉంది కదా, మీ అల్లుడు కాకుండా ఇంకెవరితో అన్న గొడవలు ఉన్నాయా మీకు? ఎవరికి లేవు, ఎవరు గొడవ. మీ అమ్మాయికి ఎవరితో అన్న గొడవలు లేదు? అసలు అమ్మాయి కాదు మేడము, ఆ ఆత్మ వేసుకుంటూ దేవుడికి తెలుసు మేడం, నాకు కూతురు అసలు అమ్మాయి కాదు మేడం. మీ అల్లుడికి పోనీ ఎవరితో గొడవలు ఉన్నాయా? అతని మీద కోపంతో ఏమన్నా మీ కూతురు చేశారు ఎవరన్నా? ఏమన్నా వానికి బయట సాకర సంబంధాలు ఉన్నాయి మేడం. సంబంధాలు ఉన్నాయి? ఏ సంబంధాలు ఉన్నాయి? మస్తున్నారు వానికి బయట మనుషులు సంబంధాలంటే ఆడోళ్ళ మగ? ఆడవాళ్ళ సంబంధాలే ఉన్నాయి. ఇప్పుడు అతను మళ్ళీ రెండో పెళ్లి చేసుకున్నాడు, మేము ఆ పెళ్లి సంగతి మీకు తెలుసా? తెలియదు మాకు. మీకు ఎప్పుడు తెలిసింది? ఈ పిల్లగాడు వచ్చినాక తెలుసు. అంటే పిల్లోడు ఫోన్ చేసినప్పుడు? తోలుకొచ్చినప్పుడు. ఇప్పుడు ఆ పిల్లోడు చెప్పాడు, తాత ఫోన్ చేసి అడిగాడు, ఎవరినో పలానా చోట మా పిల్లోడు ఉన్నాడని అడిగాడు అని చెప్పాడు. మీకు ఎందుకు, మీరు ఎందుకు చేశారు? మీకు ఎలా డౌట్ వచ్చింది? అయితే మా బిడ్డే వాళ్ళ రూమ్ నుండి ముందుగాల 10 ఏళ్ళు ఒకటే రూమ్ లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మాకు ఇట్లా అన్న తమ్ముళ్ళగా ఉన్నామన్నట్లు మేము. అప్పుడప్పుడు ఆయన ఫోన్ చేస్తుంటే పిల్లల గురించి నేను. అయితే ఇట్లా మా శివ బాగున్నాడు ఫోన్ చేస్తే, బాగున్నాడు శివాని చాలా ఆపద పెడుతూ వచ్చి తొలకపోమనంటే వీళ్ళు అమ్మమ్మని తొలిచింది అనమాట. మీ అది అల్లుడు రెండో పెళ్లి అనిత వాళ్ళ పిన్ని, ఆవిడని పిలుస్తాను ఇప్పుడు నేను. ఇప్పుడు నా ఎదురుగానే మీరు ఆవిడని అడగాలి, ముందు పెళ్లి అయిందని తెలుసా లేదా, ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలుసా, ఆ పిల్లలకి సమాధానం ఏంటి, నువ్వు ఎట్ట చేసుకున్నావు, నువ్వు చేసుకున్న పిల్లల్ని చూడాల్సిన బాధ్యత నీకుందా లేదా, ఇవన్నీ మీరు అడగాలి. అడుగుతారా? అనిత రండి. అనిత, మీరు వీరేశంలో రెండో పెళ్లి చేసుకున్నారు. ఆయన పెళ్లి చేసుకునే ముందు మీకు కూడా పెళ్లి అయింది. మీ ఆయన చనిపోయారా? చనిపోయాడు. సో మీకు పెన్షన్ వస్తుంది? వచ్చిండే మేడం, ఇప్పుడు కట్ అయిపోయింది. ఎందుకు కట్ అయిపోయింది? పెళ్లి చేసుకున్నారా? ఇప్పుడు మీరు పెళ్లి చేసుకుని ఎన్ని సంవత్సరాలు అయింది? 3 సంవత్సరాలు అవుతుంది. మీరు పెళ్లి చేసుకున్న ముందు మీకు తెలుసా ఆయనకి మొదటి భార్య చనిపోయిందని? చెప్పారు మేడం, చూడడానికి వచ్చినప్పుడు చెప్పారు. ఏంటంటే మిమ్మల్ని చూసి మీకు పెద్దవాళ్ళే అరేంజ్ చేసి పెళ్లి చేశారా? మీ అమ్మా నాన్న అందరూ కలిసి చేశారు. సో మీ అందరికి తెలుసు అతనికి పెళ్ళయి మొదటి భార్య చచ్చిపోయింది అని తెలుసు. మీ ఆయన మిమ్మల్ని బాగా చూసుకునేవాడా పెళ్ళైన తర్వాత? ఏం చూసుకుంటాడు మేడం, రోజు పని చేస్తాడు గాని తాగుతాడు. ఇప్పుడు ఆ ఇద్దరు పిల్లలు ఉన్నారు మొదటి భార్యకి అని మీకు తెలుసు. అంటే మీకు పెళ్లి చేసుకునేటప్పుడు ఆ ఇద్దరు పిల్లల్ని మీరు చూసుకోవాలని ఏం చెప్పలేదా? చెప్పారు మేడం. చెప్పారు. ఆడవిల్లు ఉంది, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ చదువుకుంటుంది. పిల్లగాడు ఉన్నాడు, మా ఆడవిల్ల దగ్గర ఉండే. మేము వచ్చినాక పిల్లగాడు మా దగ్గరకు వస్తామన్నాడు. వస్తామంటే తీసుకొచ్చుకున్నాం మా దగ్గర. బాబు మీ ఇంటికి వచ్చిన తర్వాత మీరు బాగా చూసుకున్నారా? చూసుకున్నా మేడం. ఏనా బాగా చూసుకున్నారా ఆవిడ? చెప్పు, ఏంటి చెప్పు, అడుగు, ఏం చేసింది చెప్పు. షాది ఖాన్లో పోయి అన్నం దమ్మంటది, బాసన్ దోమంట, తోమకపోతే బెల్ట్ తీసుకొని కొడుతుంది, కాళ్ళకు మందు పెట్టి రాయమంటది, లేకపోతే కొడుతుంది మళ్ళీ. ఇవన్నీ మీరు చేశారా అమ్మా? మేడం నాకు జ్వరం వచ్చినండి, ఇట్లా కాళ్ళు పోట్లు మంటలు లేచినాయి మేడం. తాన చూపించుకుంటే మందు ఇచ్చారు. నాకు ఓపిక లేకపోతే పెట్టమంటే పెట్టిండు. కానీ కొట్టుడైతే మందు గురించి కొట్టలేను మేడం. మా ఇంటి ముంగట చిన్న కారు ఉంటే ఆ పుట్నాలు ఆయనకి వేసుకున్నాడంట. వేసుకుంటే వాళ్ళు లొల్లి పెట్టిర్రు. కొట్టిన 2-3 దెబ్బలు కొట్టిన. దొంగతనం చేయొద్దు, మంచిది కాదని కొట్టిన మేడం. కొట్టినా తిట్టినా దగ్గర తీసిన. అంటే కొట్టేసి మీ ఇష్టం వచ్చినట్టు దగ్గర తీసుకుంటారా? తప్పు కదమ్మా, అది తల్లి లేదు. వాళ్ళు మా ఇంటి మీదకి వచ్చిర్రు మేడం, లొల్లి పెట్టి. వస్తే అది తప్పు అని కొట్టిన. అంటే ఆ ఒక్క విషయంలోనే కొట్టారు, ఇంకెప్పుడు కొట్టలేను. ఇప్పుడు ఆమె నేను ఆ పిల్లోడిని కొట్టలేదు, ఆ పిల్లోడికి నేనేమి పనులు చెప్పలేదు అని అంటుంది. దానికి మీ సమాధానం ఏంటి చెప్పండి? కొట్టిండు తిట్టిండ్రు అని చేసిరని పిల్లగాడు గోధుమ లేక ఆయన తెల్ల బక్కగా అయినండే. మీరు ఆవిడ అడగండి, ఇప్పుడు అడగండి ఎందుకు అట్లా చేస్తుందని పిల్లోడు. మరి ఎందుకు చేసిన అట్లా? మరి పిల్లగానికి చంపేద్దామని చూసిరా? మరి తల్లిని చంపేసిండు ఎట్లా అయినా? పిల్లగాని కూడా చంపేద్దామని చూసిరు కానీ దేవుడు అన్న న్యాయం చేసి మీ బిడ్డ మా బిడ్డ నువ్వు చంపినమంటలే నేను. పిల్లగానికైతే అట్లా చేసుడు తప్పే కదరా. ఇప్పుడు బిడ్డ ఉన్నది, ఆడు తెచ్చిందే మొత్తం మేము బతికినాం. అవురా? చెప్పు కుమార్, చెప్పు. ఇప్పుడు ఇంతసేపు చెప్పావు కాబట్టి మాట్లాడాడు, అడుగుతుంది కదా మాట్లాడు. ఎందుకు భయపడతా? చెప్పింది చెప్తున్నావు, నీ ఇష్టంతో చెప్తున్నావా లేకపోతే మాకు అవసరమా? 100 రూపాయలకి? అవును, మరి ఏం అవసరమా? వీడు ఉన్నప్పుడు మాట్లాడాడు, మీ దగ్గరకు పోయినాక ఎట్లా మారి భయపెట్టినావా? ఏం భయం పెడతాం? దగ్గర ఏం ధైర్యం ఉంటుందని మేము ఉన్నాం కదా, ఆడ గల్లికి ఉన్నాం కదా. అట్లా కాదు,
గల్లీలో పక్కన పెట్టి నువ్వు వాళ్ళు కూడా చూస్తారు కదా నేను ఎట్లా తల్లి చచ్చిపోతే తరి మరమన్నాడు ధైర్యం ఉండదు నేను ఎట్లా చేసినా వాళ్ళు చెప్తారు కదా గల్లీలో. బెల్ట్ తో కొట్టారా లేదా అమ్మా అనిత? నేను కొట్టలేను మేడం బెల్ట్ తోటి. బెల్ట్ తో కొట్టలే? బెల్ట్ తో కొట్టలేను. రే నువ్వు అబద్ధాలు చెప్పకూడదు. గట్టిగా చెప్పాలి. దెబ్బ తగిలినప్పుడు బెల్ట్ ఉండే ఆ బెల్ట్ తీసుకొని కొట్టింది. అది బెల్ట్ అన్నారు, అది మెత్తగా ఉంది మొత్తం అంతా మెత్తగా ఉంది. అంటే ఇప్పుడు వినండి అనిత, చాలా తప్పు. అసలు నేను బెల్ట్ తో కొట్టలేదు అన్నారు, మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నారు అది మెత్తగా ఉంది. బెల్ట్ కాదు మేడం, అది బెల్ట్ కాదు. దేవన్నా తీసి కొట్టావా లేదా నువ్వు? బెల్ట్ కాదు అది. బెల్ట్ కాకపోతే ఏదో ఒకటి తీసి కొట్టావా లేదా అమ్మా నువ్వు? ఏదో ఒకటి దాంతో దెబ్బ తాకుతుందా మేడం? దెబ్బ తాకుతుంది అంటే నీకు కొట్టి చూపించాలి, నిజం చెప్పాలి. అది నేను ముందు నుంచి నీతో ఏం చెప్తున్నా అంటే ఇక్కడికి వచ్చినప్పుడు నిజం చెప్పు. కారు దొంగతనం చేసిందంటే కొట్టినని అన్నా కదా నేను. ఆ వయసులో ఆ పిల్లోడిని కొట్టడానికి అసలు మీకు చేతులు ఎట్లా వస్తాయి ముందు చెప్పండి. తప్పు చేస్తే చెప్పాలి, లేకపోతే ఒక మాట ఒక దెబ్బ ఇట్లా వేస్తాం. నువ్వు ఏదో ఒక వస్తువు, అది బెల్టో లేకపోతే కర్రో ఏదో అది తీసుకునే లెవెల్కి కొట్టావంటే అప్పుడు ఏదో తీసి కొట్టుకునే అంత కోపం నీకు ఎట్లా వస్తుంది? పిల్లోడిని కొట్టే అంత కోపం. నేను కూడా కొడుకు లెక్కనే చూసిన మేడం, ఒకసారి కొట్టాగానే కొడుకు లెక్కన చూసి నువ్వు ప్రేమగా చూసుకుంటే వాడికి ఏం అవసరం అమ్మ, వాడు వెళ్తాడు. అట్లా దొంగతనం మంచిది కాదని కొట్టిన. సరే ఇప్పుడు మీరు కొట్టారు, అయిపోయింది. వాడు బాధపడుతున్నాడు, వాడికి భయం వేస్తుంది. ఇప్పుడు మీ దగ్గరికి రావాలంటే వాడు భయపడి వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇవన్నీ వదిలేసేయండి. ఇప్పుడు ఆ పిల్లల్ని ఇద్దరిని మీరు చూసుకుంటారా? చూసుకుంటా, నా దగ్గరకు వస్తే నేను చూసుకుంటా. వాళ్ళకి ఏ కష్టం కలగకుండా, వాళ్ళని కొట్టకుండా తిట్టకుండా మీ సొంత పిల్లలా మీరు చూసుకుంటారు? చూసుకుంటాం. ఇప్పుడు జరిగింది వదిలేసేయండి, జరిగింది జరిగిపోయింది. ఇప్పుడు ఇన్నాళ్ళు 4 ఏళ్ళు ఈ పిల్లల్ని మీరు చూసుకున్నారు. ఇప్పుడు మీకు వయసు అయిపోయింది, మీరు ఆ పిల్లల్ని చూసుకోలేని పరిస్థితి. ఆడపిల్ల, ఆ పిల్లకి పెళ్లి చేయాలి, బోల్డ్ అంత భవిష్యత్తు ఉంది వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళ నాన్న దగ్గర ఉంటేనే, అతను చూసుకుంటేనే కరెక్ట్. ఇప్పుడు ఆవిడ చూసుకుంటాను నా సొంత పిల్లల్లా అంటుంది, మీరు పంపిస్తారా? పంపిస్తాం మేడం. మీరిద్దరు వెళ్తారా నాన్న? ఎందుకు వెళ్ళరు? ఇప్పుడు మీకు ఏం తెలియదు, వాడికి అసలు ఏంటి, వాడికి ఊహ తెలియనప్పుడు అమ్మ చచ్చిపోయింది. సో వాడు ఇంత మాట్లాడుతున్నాడంటే చుట్టుపక్కల అందరూ చెప్పిందే ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉంది మీ మీద. వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది విని మీరు ఓహో ఇలాగేమో అని అనుకుంటున్నారు, అవునా కదా? మనం కూడా న్యాయంగా మాట్లాడుకోవాలి. అన్యాయంగా మనం ఆవిడని కూడా తిట్టకూడదు. ఇప్పుడు మీ నాన్నని పిలుస్తా, అతన్ని కూడా పిలిచి మాట్లాడతా. ఎలాగా ఆమె చనిపోయింది, మొదటి భార్య, ఎందుకు రెండో పెళ్లి చూసుకున్నా పిల్లలు ఉండగా, పిల్లల గురించి ఏం ఆలోచించావు అన్నీ అడుగుతా. అతనే సమాధానం చెప్తాడో కూడా చూద్దాం. చూసి అన్ని విని మనం ఒక డెసిషన్ తీసుకుందాం. తాగొచ్చారా తాగకుండా వచ్చారా? తాగల. మీ మొదటి భార్య అసలు ఎట్లా చచ్చిపోయింది? ఇక్కడ సంగారెడ్డి జోపేటకు పనుకున్నాము, అక్కడ నుంచి బస్ ఎక్కించినాము. బస్ ఎక్కించారు, మీరు వచ్చారు. బస్ ఎక్కిన తర్వాత ఏమైందో తెలియదు. వచ్చి మీరే ఫోన్ చేసి అందరిని అడిగారు మీ పెళ్ళ ఏమైందని. ఆవిడ కనబడలేదు, మీరు వెళ్ళి తాగేసి పడుకున్నారు. తాగలేదా? తాగకుండా పడుకున్నారా? తాగలేదు, లెంకుడు పెళ్ళాం కనబడపోతే అసలు నైట్ ఎట్లా నిద్రపోతారు మీరు? అక్కడిక్కడ నెలకి తర్వాత నిద్రపోయారు కదా. వాళ్ళు కదా ఎత్తుక్కొని వచ్చి మిమ్మల్ని లేపింది. ఏమ్మా చెప్పండి. పుల్లు వాళ్ళ చిన్న మోగి 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 పోనే స్విచ్ ఆఫ్ అయ్యి కొంచెం సేపు అయినాక చేయండి స్విచ్ ఆఫ్ వస్తాను. మళ్ళీ ఫోన్ చెప్తే 4 సార్లు ఫోన్ చేస్తే ఆజ్ అయినాక లేచి అప్పుడు వస్తున్నారు 6 గంటల. ఒక ఆయన బండి మీద ఎక్కించుకొని వచ్చిండు. కాదు మేడం, తెల్లని దాకా ఫోన్లు చేసుకుంటా తిప్పలు ఆడుకుంటా లెంకుతా అక్కడ ప్రజలకు అంతా తెలుసు సంగారెడ్డి ఏం జరిగింది. ఎలా చచ్చిపోయింది, ఎవరు చంపారు మీ ఆవిడ్ని? మా తమ్ముడు చంపిన అన్నాడు. ఇక కేసు తిరుగుడుగా అంతే. తమ్ముడు చంపాడని ఎవరన్నారు? పోలీసులే అడిగారు, విమానంతోనే అడిగారు. వాడి మీద కేసు ఉన్నది, అట్లనే ఉన్నది. ఇప్పుడు మీ తమ్ముడు మీద ఎందుకు అనుమానం వచ్చింది? అండ్ అటువంటి పనులు చేస్తాడు, దొంగతనాలు చేస్తాడు, పైసలు ఎత్తుకపోతాడు, అటువంటి పని చేస్తాడని మన మీద దివాడు తీసుకోరు. మీ తమ్ముడు ఎక్కడున్నాడు ఇప్పుడు? జైల్లోకి బయటకు వచ్చేసాడు. ఈ కేసు మీద జైల్లో పెట్టావు. మీకు 2 పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలు వాళ్ళ అమ్మమ్మ దగ్గర ఉన్నారు. మీరు వాళ్ళ గురించి ఎప్పుడన్నా అసలు ఆలోచించారా? ఆలోచన చేయండి, ఎట్లున్నారు, ఎట్లా వాళ్ళు ఏం చేశారు వాళ్ళకి? మీరు 4 ఏళ్లుగా ఆవిడే చూసుకున్నానని చెప్తుంది. నా దగ్గర ఉండి మొన్నటిదాకా పిల్లాడు పిల్లగాడు. సరే పాప వాళ్ళది ఆవిడ దగ్గరే కదా ఉంది. పాప రానన్నది, ఆన్ని ఉంటానది. వాళ్ళ అమ్మ చచ్చిపోయి 4 సంవత్సరాల్లో ఆ పిల్లోడు నీ దగ్గర ఎన్ని రోజులు ఉన్నాడు, వాళ్ళ దగ్గర ఎన్ని రోజులు ఉన్నాడు? 2 ఏళ్ళు ఉన్నాడు నా దగ్గర. నీ దగ్గర 2 ఏళ్ళు. భయపట్టు లేదు. ఏం భయపడతావు? దొంగతనం చేసిన ఇంకేం చంపుతావు? ఏం మాట్లాడతా ఎక్కువ మాట్లాడతా ఏం సంగతి? చంపలేవు. ఏమైంది మళ్ళా?
మరి సంకనే ఎందుకో నువ్వు మాట్లాడకు. కూర్చోండి కూర్చోండి అమ్మ కూర్చో కూర్చొని మాట్లాడు కూర్చో కూర్చో ఉండాలి మీరు ఉండాలి నేను చూస్తాం. ఎప్పుడెప్పుడు 6 నెలలు నువ్వు కింద పడితే ఏమైంది? దెబ్బ తగిలింది. ఎందుకు నడిచిపోతావు? నువ్వు వాళ్ళ పిల్లని సరిగ్గా చూసుకుంటావు కదా. నువ్వు వాళ్ళ పిల్లని సరిగ్గా చూసుకోలేదు. నువ్వు వాళ్ళ పిల్లని ఎలా చచ్చిపోయింది వాళ్ళ పిల్ల చెప్పు. నువ్వు ఆ పిల్లని జాగ్రత్తగా చూసుకోవాలా లేదా? నీ భార్యను ఎట్లా చచ్చిపోయింది? వాళ్ళ అనుమానం వాళ్ళకుంది. నువ్వు తాగి నువ్వు కూర్చొని మాట్లాడు. అమ్మ మీరు కొంచెం ఉండండి. నువ్వు రోజు తాగి నీ పిల్లాన్ని కొడుతుండే నువ్వే. నువ్వు ఈ కథలు చెప్పక నువ్వు తాగుతావు నీ పిల్లాన్ని కొడతావు అన్నది వీళ్ళు కాదు చెప్పడం. మేము ఊర్లో అంతా కనుక్కుంటాం, పోలీస్ స్టేషన్ లో కనుక్కుంటాం, అన్ని కనుక్కొని పిలుస్తాం. సో నువ్వు తాగడం, తిరగడం, నువ్వు కొట్టడం ఇవన్నీ చేసావు. నువ్వు ఇప్పుడు నా ముందే చెప్తున్నావు నువ్వన్నా ఉండాలి నేనన్నా ఉండాలని కొట్టడానికి. నువ్వు నీది న్యాయం ఉంటే నువ్వు నీకు అంత కోపం రాదు. నువ్వు అట్లా గర్వ అరుపులు ఎవరు ప్రారంభించారు? ఉంటాము చంపేయండి మాకు వచ్చి మాకు చంపే మాకు చంపేవాడు మా బిడ్డని చంపినాడు మాకెవరు చంపుతాడు? ఇంకా మా బిడ్డని చంపినాడు నువ్వు పిల్లలు నడపాలి మేము నడపాలి. ఎందుకు నువ్వు మధ్యలో మాట్లాడుతున్నావు? నువ్వు ఉండు. ఆ పిల్లలు ఉండండి. అంటే నన్ను చంప అంటే చంపుకోవడమేనా పని? ఇంక వేరేం లేదండి. నీ బాధలు నీకు సమయం వచ్చినప్పుడు చెప్పు. నీ బాధలు కూడా వింటా, వినకుండా ఉంటావా? వాళ్ళ బాధ ముందు విన్న ఆడు మాట్లాడుతుంటే అరుస్తున్నావు నువ్వు. అరుపులు మొదలు పెడుతుంది నువ్వు. ఆ పిల్లలు చూడు వణికిపోతున్నా నిన్ను చూస్తే. నిన్ను చూస్తే నాకే వణుకొస్తుంది. ఏంది నువ్వు అట్లా? మరి ఏం మస్తు బాధపడ్డావు నువ్వు చెప్పు. రోడ్డు మీద ఇచ్చిపెట్టిపోయారు వీళ్ళు. ఎవరు చనిపోయిన రోడ్డు మీద పిల్లలు తీసుకొని పోయారు. ఎందుకు నేను రోడ్డు మీద ఇచ్చిపెట్టిపోతారు? నువ్వేమైనా చిన్న పిల్లోడువా? నేను ఎత్తుకెళ్తారా? 1,00,000 రూపాయలు పైసలు కూడా 4 తులాల బంగారం పెట్టిన పిల్లలతో ఎవరికి మాట్లాడు? ఎవరికి పెట్టావు? నీకు నాకు ఆ సాక్షి దొరకరాపో. పిల్లలకు ఒక డ్రెస్ చేసిన మనం ధర్మం వేసి ఒక డ్రెస్ చేసిన పిల్లలు ఒక రూపాయి అడుగు అడుగు నీ ఎత్తు అయింది. నీ ఎత్తు చేసినాము నీ ఎత్తు చేసినాము అడుగు ధర్మం వేసి ఏమేసి పడి ఎప్పుడు ఇచ్చిన పైసలు 50-100 వస్తే 6 నెలలు 50-100 ఇవ్వాలి. అడుగు ఇంత నీ ఎంత అడుగు. బంగారము ఎవరికి ఇచ్చినావు? బంగారం అంత నువ్వు అరుస్తున్నావు. వెనక మాకు చెప్పలేదు. మనం అన్ని కష్టం చేసుకొని బతుకుతున్నావు, కష్టం చేసుకొని తాగుతున్నావు. ఇప్పుడు కూడా తాగొచ్చావు నువ్వు. ఇప్పుడు ఈవెన్ అన్న బాగా చూసుకునేమో నిన్ను బాగా చూసుకుంటున్నాడు. నువ్వు ఒక్క క్షణం నువ్వు ఈ పిల్లలు నీ సవితి పిల్లలు అన్నది మర్చిపో. నీ పిల్లలు అనుకో. ముందు నీ భర్త గురించి కాసేపు మాట్లాడదాం. నిన్ను బాగా చూసుకుంటున్నాడు అతను. చెప్పు నిజం. నువ్వు జర బంద్ చేసిండు మేడం తాగుడు. తాగనని చెప్పి ఇంకా ఆడికెళ్ళి కొన్ని రోజులకు 2-3 నెలలకు దెబ్బ తాకింది. 3 నెలలు లేవరాకపోతే కడుకోరాలేదు. చేసిన చిన్న పిల్లగానికి చేసినట్టు చేసుకున్న దానికి తప్పదని మళ్ళీ తనకి డెలివరీకి పోయినాయి. నేను లేను కాదు. ఇక తాగిండేమో చేసిండు. ఇప్పటికి కూడా తాగుడు మానతలేదు. మిమ్మల్ని తాగి కొడతాడా చెప్పండి? కొడతాడు. కొట్టిన తాగి మిమ్మల్ని కూడా కొడతాడు. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత దాపరికం ఏది వద్దమ్మా. మీ బాగోగులు కూడా నాకు ముఖ్యమే. ఇప్పుడు మీరు కూడా అతను నమ్ముకొని 2వ పెళ్లి చేసుకొని ఏదో బాగుపడదామని వచ్చారు అంతే కదా? రారు కదా మీరు. ఇప్పుడు మళ్ళీ చాలక మీరు ఒక కూతుర్ని వేరే అన్నారు. వాళ్ళిద్దరికి దిక్కులేదు. మళ్ళీ ఇంకొక పెళ్లి, ఇంకొక బిడ్డ. నీకు సైలెంట్ గా ఉంటే కాదు. ఇంతసేపు ఇంత గట్టిగా అరిచావే మరి. ఇప్పుడు ఎందుకు నోటమంటే నీకు మాట రావటం లేదు? కోపం వస్తే కోపం వస్తే కొడతావా నువ్వు? నీకెందుకు కోపం వస్తే? ఏం చేసిందామే? ఏదైనా అడ్డం మాట్లాడితే కోపం. ఏం అడ్డం మాట్లాడింది చెప్పు. ఆ ముసలి వాళ్ళ ఇద్దరి మీద అంత అరుపులేరుసావు.
ఏమైంది ఇప్పుడు నోరు? మేము అలకకున్నాం మేడం, పిల్ల అలకకుంటే పిల్ల పోయి ఇప్పుడు మేము అలకున్నాం. ఊర్లో వాళ్ళందరి మీద అరిచేస్తే సరైపోతుందా? మా మహిళ మండలంకి ఇచ్చినాం మేడం. ఇస్తే ఆయనకి పిలిపిస్తే పిల్ల ఒక రోజు వచ్చి పిల్లానికి 50 రూపాయలు ఇచ్చిపోయింది మేడం. పిల్లకి ఎవడు పెద్దగా చేసిండు మేడం చెప్పు? ఆమె పెళ్లి చేస్తారట విని చెల్లెలు చెప్పు. ఇప్పుడు పెళ్లి చేయాలా మేడం మీ పిల్ల? ఇప్పుడు పెళ్లి చేసే వయసు ఆ పిల్లకి? మేము పెద్దగా చేసిన వాళ్ళు పెళ్లి చేస్తారా? ఇప్పుడు నీకు ఏం తెలుసు అని చెప్పి పిల్లల్ని వాళ్ళు ధైర్యంగా నీ దగ్గరికి పంపిస్తారు చెప్పు. ఎట్లన్నా పంపించాలి చంపేనా? నీ ఫ్యామిలీలో నీ తమ్ముడేమో దొంగ, నీ తమ్ముడు గురించి నీకు తెలీదు. జైలుకి వెళ్ళి వచ్చాడు. నీ తమ్ముడే నీ పిల్లని చంపాడు, అది కూడా డౌట్. మీ చెల్లి ఎక్కడ ఉందో నీకు తెలియదు, ఆమె ఏం చేస్తే నీకు తెలియదు. ఆమె పెళ్లి చేస్తానంటే ఆ పిల్లకి అది కూడా నీకు అసలు ఏమీ తెలియదు. ఇప్పుడు నువ్వు తాగొచ్చింది కూడా నీకు తెలియదు. నీకు తెలియకుండా నువ్వు తాగేస్తావు, నీ పిల్లాన్ని కొడతావు. ఇలాగ నువ్వు ఇన్ని పనులు చేస్తూ ఉంటావు. నీ దగ్గరికి వాళ్ళు నమ్మి పిల్లల్ని ఎలా పంపిస్తారు? వయసులో ఉన్న పిల్ల ఎట్లా పంపిస్తావుడా? ఇప్పుడు నా ఆలోచన అంతా ఆ పిల్లలేంటి, నిన్ను నమ్ముకొని వచ్చింది ఏదైనా ఆవిడ ఆడకూతురు, మళ్ళీ ఆవిడకు ఒక కూతురు, ఆ పిల్ల సంగతి ఏంటి? సో ఇప్పుడు నేను ఇక్కడ డాక్టర్ గారు ఉంటారు ఈ ప్రోగ్రామ్ లో, డాక్టర్ గారిని పిలుస్తా. నీతో అసలు ఈ పిల్లల్ని పంపించచ్చా లేదా, అసలు ఆవిడ నీతో ఉండొచ్చా లేదా ఎన్నో ఆయన చెప్తారు. ఆయన ఏం చెప్తారు వినండి. అలాగే లాయర్ గారు కూడా వస్తారమ్మా. వాళ్ళిద్దరు మాట్లాడింది విన్నాక మళ్ళీ మనం మాట్లాడుకుందాం. నువ్వేం చెప్పాలో కూడా చెప్తూ కానీ వింటా. డాక్టర్ గారు ఈ కేసు మొత్తం మీరు చూసారు కదా? అవును మేడం. ఆ పిల్లలకి అసలు విపరీతమైన భయం అయిపోయింది ఆ ఫాదర్ అంటే. అతని బిహేవియర్ చూస్తే కూడా అంత ఫెరోషియస్ గా, అంత వైలెంట్ గా ఇక్కడ మన ముందే వెళ్ళి కొట్టడానికి వెళ్ళి అని అతని నోటమాట ఒకటే మాట, చంపుతా చేస్తారా, ఇది తప్పితే వేరే మాట రావట్లే. అసలు మామూలు కూడా అతను కూర్చొని మాట్లాడలేకపోతున్నాడు. అతను మాట్లాడేదానికి పొంతం లేదు, ఒక మాటకి. ఆమెను అడిగితే కూడా ఆమెను కూడా తాగేసి కొడతాడంట రెండో భార్య. ఎట్లాగా వీళ్ళు ఆ పిల్లని అతని దగ్గరికి పంపిస్తారు? సరే పంపించలేదు, ఈ వయసులో వాళ్ళు ఆ పిల్లల్ని ఎట్లా చూసుకుంటారు? మీరు అసలు ఏమనుకుంటున్నారు? దీనికి సొల్యూషన్ ఏంటి? పిల్లలు అన్నటువంటి వాళ్ళు భగవంతుడి స్వరూపాలు అనుకుంటాం మేడం. అటువంటి కావ్య తర్వాత శివకుమార్ వీళ్ళిద్దరు సంసారం అనే చదరంగంలో పూర్తి స్థాయిలో చిదిగిపోయారు, చిక్కుపోయారు. పిల్లలు తెలివితేటలు గాని ఆలోచనలు గాని మేడం తల్లిదండ్రులు తీర్చిదిద్దే పద్ధతి బట్టి గాని, సమాజంలో ఉండేటటువంటి అనుభవాలు బట్టి గాని, లేదా ఈ రెండిట్ల యొక్క కాంబినేషన్ బట్టి గానీ ఉంటుంది. అది కూడా 12-14 సంవత్సరాల లోపు అవి అంతా కూడా డెవలప్మెంట్ అన్నది జరగాలి. వీళ్ళు ఎంత దురదృష్టవంతులు అంటే కనుక తల్లిదండ్రులు తీర్చే పద్ధతి ఇక్కడ మనకు కనిపించట్లేదు. సమాజం ఏం చెప్తుందంటే కనుక ఒక పక్క నుంచి వీళ్ళు తల్లి చనిపోయిందన్న బాధతో బతకాలా, లేదా తండ్రే తల్లిని చంపాడు అని సమాజం ఏదైతే నూరు పోసిందో వీళ్ళ మైండ్స్ లో, ఏది నిజం ఏది అబద్ధం అన్నది మనకు తెలియదు. ఈ నూరు పోసింది అన్నటువంటి ఆలోచనతో బతకాలా అనేటటువంటి విపరీతమైనటువంటి కన్ఫ్యూజన్ లో లాస్ట్ 4 years బట్టి విపరీతంగా సతమతం అవుతున్నారు వీళ్ళు. దీంతో వాళ్ళ చదువులు ఏమైనాయి, వాళ్ళ భవిష్యత్తు ఏంటి అన్నది వాళ్ళకి తెలియట్లేదు. ఓన్లీ ఈ ఫ్యామిలీ పాలిటిక్స్, ఈ డైనమిక్స్, మా నాన్న మా అమ్మని చంపాడు, లేకపోతే మా పిన్ని మమ్మల్ని సరిగ్గా చూసుకోలేదు, ఈ లెక్కే వాళ్ళ మైండ్ లో తిరుగుతుంది. కానీ అసలు సిసలైనటువంటి స్వేచ్ఛాయుతమైన వాతావరణం, స్వచ్ఛమైన వాతావరణం ఈ పిల్లలిద్దరికీ లభించలేదు. కానీ ఆవిడ దిక్కుతోచినటువంటి పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు చేసుకున్నటువంటి భర్త ఇంతకు ముందు హత్య చేశాడా, ఇంతకు ముందు భార్యను ఎలా చూశాడా అన్నది ఒక ఆలోచన అయితే, ఇప్పుడు తిట్టి కొట్టి తాగి చంపేటటువంటి ఈ భర్తను నేను ఏ విధంగా చూసుకోవాలనేటటువంటి కన్ఫ్యూజన్ ఆవిడ డైలమాలో ఆవిడ ఉంది. చాలా సింపుల్ గా ఒక సొల్యూషన్ మనం ఇవ్వచ్చు. పిల్లలకి కౌన్సిలింగ్ చేసి, ఎవరా మీ భవిష్యత్ అంతా మీ తల్లిదండ్రుల దగ్గరే ఉంది కాబట్టి మీరు అక్కడే వెళ్ళండి, మీ తల్లిదండ్రులు మిమ్మల్ని బాగా చూసుకునే పద్ధతిలో మీ న్యాయంగా ఏ విధంగా జరగాలో మేమంతా చూసుకుంటాం అని చెప్పొచ్చు. కానీ నేనేమనుకుంటున్నానంటే కనుక ఇక్కడ అతకనటువంటి ప్రేమను అతికించే పద్ధతిలో మనం ముందుకెళ్తున్నట్టు అనిపిస్తుంది. వీరయ్యకి సంబంధించినటువంటిది. ఇతనికి విపరీతమైనటువంటి కోపం, ఆవేశం. ఆ కోపం, ఆవేశం, దానికి తోడు తాగుడు. ఈ 3 కలిస్తే కనుక నువ్వు మనిషే కాదు. నీ పిల్లల మీద నీకు ప్రేమ ఉంది, నీ ఆవేశం, నీ కోపం ఆ ప్రేమని బయటకు రానివ్వట్లే. చూసి నీ పిల్లల్ని ప్రేమతో అక్కను చేర్చుకో. నువ్వు వాళ్ళ మీద కోపంగా నువ్వు నా దగ్గరికి రావు ఏంటి అని చెప్పి మీదకి వెళ్తే కనుక ఏ పిల్లలు మాత్రం ఏ తండ్రి దగ్గరికి వస్తారు? సో ఇప్పుడు నువ్వేమంటావు? నీకు నా పిల్లలంటే నాకు చాలా ఇష్టము, నేను కోపంలోనే వాళ్ళని తిట్టడం కొట్టడం జరిగింది కానీ నా తప్పు లేదంటావు, అంతేనా? పిల్లాడైతే నా దగ్గర నుండి వాళ్ళే తీసుకుపోయారు. ఒక 2-3 నెలలు తీసుకుపోయి ఇక పిల్లాడు మాట్లాడతలేరు, వాళ్ళు మాట్లాడతలేరు. నాకు దెబ్బతింది, వాళ్ళు అట్కాయిస్తలేరు. ఇక అంతా ఆగం చేస్తారని వాళ్ళు తీసుకుపోండి అన్నారు. అన్ని ఇచ్చేసిన. వాళ్ళదాళ్ళంటే ఏమి ఇచ్చేసి? సామాను ఏదో చిన్న వస్తువులు, బంగారం, ఏదో సంసారం అన్నప్పుడు గిన్నె, చెంబు వాళ్ళకి ఇచ్చేసిన. అంతేగాని వాళ్ళు ఇమ్మంటే ఇచ్చేసి నువ్వు ఎప్పుడు ఏ రోజు నా పిల్ల ఏమైంది, ఏం చదువుకుంటుంది, ఏమి ఎలా ఉంది ఎప్పుడన్నా కనుక్కున్నావా నువ్వు? అలా ఇంటికి పోయిన ఒక రోజు
పోతే కొట్టిరు అప్పటి నుంచి ఎన్నడో కొట్టిరు మస్తు 4 ఏళ్ళ కొట్టిరేమో పిల్లలకైతే నీ పిల్ల కొట్టిరు నీ పిల్లల దగ్గర రావాలంటే నీ ప్రేమ ఎంత ఉండాలి ఇక పైసలు ఇచ్చిన చెల్లినా అని చెప్తున్నా ఏం పైసలు ఇచ్చినా ఉండగా 300 అంటే నువ్వు ఎంత పైసలు ఇచ్చావు చెప్పు. చచ్చిపోయినాడు కూడా దేవుని మీద చెప్పు. ఈ పిల్లకి ఇచ్చిండు మరి ఏ చదువు ఉన్నావుగా చెప్పాడు సార్ ఏం చెప్తుంది ఉండండి, ఉండండి, ఉండండి. చెప్తాడు లేదు మేడం మస్తు బాగున్నది అలా లక్ష రూపాయలు సరే మీరు ఆ పిల్లని ఎందుకు అట్లా దోస్తారు? చెప్పాలి ఉన్నాను చెప్పాలి చూడండి మేము మీరు అలా మాట్లాడకూడదు. పిల్లలకి ఏం తెలుసు మేము చూడాలి ధర్మం చెప్తాం అయితే తప్పు తప్పు. మీరు పెద్దవాళ్ళు అరవకండి. పిల్లని ఎందుకు దోస్తారు? చెప్పాలి చెప్పాలని చెప్పండి అంతే. ఎందుకు దోస్తారు మీరు? కూర్చొని చెప్పండి. అమ్మా చెప్పు అని చెప్పండి, లేదా నన్ను అడగమనండి. మీరు ఎందుకు పిల్లని లాగి లాగి తోస్తున్నారు అలాగా? నాతో చెప్పాలి మీరు. అక్కడి నుంచి చూస్తున్నాను ఆ పిల్లలు పట్టుకొని పట్టుకొని లాగి లాగి తోస్తున్నాడు అతను. అదేం పద్ధతి? నాకు ఏమి ఇవ్వలే, వచ్చినప్పుడు అలా 50, 100 అంతే ఇస్తుండే. అంతే అయిపోయింది. మేము అడుగుతాం కదా మీరు ఎందుకు ఆ పిల్లలు లాగి లాగి తోసేది? సార్ ఇప్పుడు మీరు చెప్పండి అసలు ఏం చేయగలం ఈ కుటుంబానికి? మేడం ఇప్పుడు వేరే మాటలు వింటూ ఉంటుంటే కనుక మనకు పూర్తి స్థాయిలో నమ్మకం అన్నది కలగట్లేదు మేడం. ఎందుకంటే అతను చెప్పేటటువంటి మాటలకి చేతలకి పొంతం లేదు. వీరయ్య నీకు పిల్లల మీద ప్రేమ ఉంది కానీ నువ్వు చెప్పేటటువంటి మాటల మీద పొంతం లేదు. నువ్వు ఏదైతే ఇచ్చానన్నావి అది నువ్వు ఐదు అబద్ధం అయినా ఆడుతూ ఉండాలి, లేకపోతే తాగినప్పుడు కొంతమందికి బ్లాక్ అవుట్స్ అని వస్తూ ఉంటాయి. అంటే ఆ ఇచ్చినప్పుడు ఏదో ఇచ్చానని కలవరింతలుగా ఉండటం వల్ల నీకు అలా ఇచ్చానని అనిపిస్తున్నావు, లేకపోతే నువ్వు అబద్ధం ఆడుతున్నావు. కానీ ఏంటంటే ఈ పిల్లల భవిష్యత్తు మళ్ళీ నీ చేతుల్లో పెట్టడం అన్నది ఒక విధంగా నేను అనుకోవటం ఒక రిస్కే అని నేను అనుకుంటున్నాను. నేను కూడా 210% మీరు అనేది కరెక్ట్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే మగ పిల్లలనే కాదు, ఇప్పుడు ఆడపిల్ల వయసుకు వచ్చిన పిల్ల అది. ఇప్పుడు ఇతను ఏ క్షణంలో ఏం మాట్లాడుతున్నాడో అతను తెలియడం లేదు. మేడం మీరు చెప్పండి. మొదటి భార్య డెత్ చాలా సస్పిషియస్ గానే ఉంది. అసలు ఏంటి అనేది కూడా నేను ఇందాక పేపర్స్ ఏమన్నా ఉన్నాయా అని కనుక్కోవడానికి ప్రయత్నిస్తే అసలు వాళ్ళకి ఏంటో కూడా అర్థం కావట్లేదు. ఇంకొకటి ఇక్కడ ఏమైపోయిందంటేనండి, ఈ పిల్లలకి మెయింటెనెన్స్ అనేది వీళ్ళు క్లెయిమ్ చేయొచ్చు 125 CRPC కింద. ఈయన ఇందాక మరి మీరు చెప్తున్నారు కదా నేను 1,50,000 ఇచ్చాను అని అంటున్నారు కదా, దానికి సాక్ష్యం మీ ఆవిడ, అవునా? చచ్చిపోయిన మేము. సో ఆమె మళ్ళీ మాకే చెప్పింది సాక్ష్యం. మీకు ఎట్లయితే సాక్ష్యం చెప్పిందో, మీకున్న పొలం ఏదైతే ఉన్నదో దాంట్లో మీకు 2 ఎకరాలు కనుక ఆ ఇద్దరు పిల్లలకు కలిపి 1 ఎకరం అన్నా మీరు రాసివ్వండి. వాళ్ళకి రాసి వాళ్ళేం అమ్ముకోరు. వాళ్ళ చదువుల నిమిత్తము ఆ పిల్ల పెళ్లి నిమిత్తం ఆ పైసలు ఖర్చు కావాలి కదా, వాళ్ళు చదువుకోవాలా, అట్లా చదివించాలి, ఆ పిల్లకి. ఎందుకంటే వాళ్ళకి మీ మీద ఇప్పుడు ఇచ్చిండ్రు ఇవ్వలేదు అనే దాని మీద వాళ్ళకి మీ మీద ద్వేషం కూడా ఏర్పడింది, అవునా కదా? ఆ ద్వేషం కూడా ఏముండదు. కొన్ని రోజులు అయితే మా నాన్న మాకు ఇచ్చిండు అని, కొన్ని రోజులకు డెఫినెట్ గా మీరు అక్కడ పోండి మాట్లాడుతుండండి, అప్పుడు ప్రేమ అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు మీ భార్య, రెండో భార్య, మీకు కూతురు, మీ కుటుంబం మీరు చూసుకుంటారు. ఇక్కడికి వస్తే ఆ పిల్లలిద్దరిని మీరు చూసుకోలేరు. ఆ పిల్లలు క్షేమంగా వాళ్ళ అమ్మమ్మ తాత దగ్గర ఉంటారు. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి చూసుకోండి. మీకు ఏదన్నా మంచి చేయాలంటే వాళ్ళకి చెయ్యండి, వాళ్ళకి బట్టలు కొనాలంటే కొనండి. మీరు ఎంత మంచి చేస్తే మీకు అంత పుణ్యం, అవునా? పిల్లలు మీరు కూడా నాన్న ఎప్పుడు వచ్చినా నాన్నని మర్యాదగా చూసుకోండి, గౌరవంగా చూసుకోండి. అప్పుడప్పుడు వెళ్ళి నాన్నని చూడండి. నాన్న ఒంట్లో బాగోపోతే ఏంటి నాన్నని అడగండి. అది మీ బాధ్యత, సరేనా? ఇప్పుడు వీళ్ళ జీవితం వీళ్ళు జీవించాలంటే వాళ్ళకి డబ్బులు కావాలి, ఏదో ఒక ఆధారం కావాలి. వాళ్ళు ముసలివాళ్ళు, వాళ్ళు ఏమీ చేయలేరు, వాళ్ళకి ఏమీ లేదు. సో మీకున్న ఆస్తిలో నీకు ఎంత ఉందో అంతలో సగం ఆ పిల్లల పేరు మీద రాయి. అది ఈ రోజు రావని వాళ్ళకి 20 సంవత్సరాల తర్వాత రానివి. ఇప్పుడు మీ భవంతి ఇల్లు ఉందన్నావు, అది మీ నాన్నగారు పోయిన తర్వాత మీరు ఎప్పుడైతే నీకు నీ తమ్ముడికి డివైడ్ చేస్తారో, భాగం చేస్తారో అప్పుడు ఇవ్వు. ఎప్పుడు వచ్చినా అప్పుడు అది వాళ్ళకి, అందులో సగం వాళ్ళకి చెందుద్ది కదా, అది రాయాలి. అలా ఏ ఆస్తున్నా నీకు సగం వాళ్ళకి రాయి. అలాగే నువ్వు నెలకి వాళ్ళకి ఆ పిల్లకు 1,000, ఆ పిల్లోడికి 1,000 రూపాయలు ఇవ్వు. నీకు కుదరని రోజు, చేతకాని రోజు నా ఫోన్ నెంబర్ నీకు ఇస్తా. నువ్వు చేసి అమ్మ నాకు చేత కాలేదు, ఈ నెల నేను 500 ఇస్తున్నానని చెప్పు. వాళ్ళకి ఆ 1,500 ఇంకొక దగ్గర నుంచి ఎక్కడి నుంచి ఇప్పించడము మేము ఇవ్వడం మేము చేసుకుంటాం. బట్ నువ్వు ఇది ఒప్పుకో, సరేనా? సరే, ఓకే. ఆ అమ్మ చెప్తారు లీగల్ గా ఏం చేయాలో, ఆ పద్ధతిలో చెయ్యి. ఓకే ఓకే, వెరీ గుడ్. నువ్వు ప్రతి నెల ఒక 5వ తారీఖు లోపల వాళ్ళకి నువ్వు ఒప్పుకున్నట్టు 2,000 ఇస్తున్నట్టు, తర్వాత నీ ఆస్తిలో ఏదైతే ఉన్నదో సగం భాగం రేపు ఇది కూడా నువ్వు రేపు మీ పిల్ల పెళ్లి చేయాలి కదా, మీరే కదా కాళ్ళు కడిగేది, కనుక ఆ బాధ్యత కూడా నువ్వు తీసుకుంటానంటే దీని మీద రాయంగానే అది నీకు మానసికంగా అనుకో, ఇక్కడున్నా నీ బిడ్డ అక్కడున్నా నీ బిడ్డ అని అనుకొని ఆ బాధ్యతలు కూడా నేను నిర్వర్తిస్తానని అవన్నీ కూడా రాసుకుంటాం. మేడం చెప్పండి, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటుంటారు. వాళ్ళు కూడా మర్యాద ఇచ్చి మీరు కూడా నాన్నని బాగా చూసుకోండి అమ్మా,
ఆ కొట్లాట్లు ఇప్పుడు అమ్మమ్మ చెప్పినా, తాత చెప్పినా, వెనకోళ్ళు చెప్పినా, ఎదరోళ్ళు చెప్పినా ఆయన మీ నాన్న కదా. మీరు తాగుడు మానేసి మంచిగా చూసుకుంటానని చెప్పండి, మీకు అన్ని మేము బాగా చేస్తాం. మేడం ఇదే సాక్షి, ఇదే ఇదే ఇది కూల్ చేయలేకెళ్ళి శిక్ష ఇది. ఇది సమరాజ్యం, ఇక అంతకు మించి నీ ఒప్పిన మాట బరాబర్ నేను చేస్తా. నా సాధ్యం ఉన్నంతకు పోరాడుతా. ఇక ఈ మాట సత్యం తినాలి, ఇదే ఒకే మాట. మేడం నువ్వు మానేసిన రోజు నువ్వు ఒకటి ఆలోచించు, నువ్వు తాగుడు మానేసి నువ్వు మంచిగా నీ పిల్లల్ని చూసుకుంటే ఇదే పిల్లలు పరిగెత్తుకొచ్చి నాన్న అని నిన్ను పట్టుకొని వాళ్ళు పిలిచినా కూడా మేము ఎవ్వరు పిలిచినా రావు, మేము మా నాన్న దగ్గరే ఉంటాం అనాలి. వాళ్ళు అలా అనాలంటే నువ్వు మారాలి. నువ్వు మారి నా దగ్గరికి రా. మేడం ఇంకొక అకౌంట్ కూడా ఒకటి ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చిండ్రు ఇవ్వలేదు అన్న గొడవ లేకుండా ఏదైతే నువ్వు పైసలు ఇస్తానని అనుకున్నావు కదా, అది 5వ తారీఖు లోపల దాంట్లో డిపాజిట్ చేస్తావు. నీకు తెలుసు కదా, నువ్వు చదువుకున్న అమ్మాయివే కదా, అకౌంట్ ఉన్నది, ఆల్రెడీ ఉన్నది అకౌంట్. అంటే అందులో డిపాజిట్ చేయండి. మీరు చెప్పిన మాట మీద నిలబడాలి. మీరు వచ్చి తాగుడు మానేసి అమ్మా నేను ఇలా చేశాను నా దగ్గరికి వచ్చి చెప్పాలి, నా పిల్లలకి చేశాను చూడండి నా పిల్లలు ఎంత బాగున్నారని చెప్పి. సరేనా మేడం? వాళ్ళ మీ నాన్న దగ్గరికి వెళ్ళమని చెప్పాను. మీ నాన్న దగ్గరికి వెళ్ళి చెప్పండి, నాన్న దగ్గర వెళ్ళి కూర్చొని నువ్వు మంచిగా ఉంటే మేము మంచిగా ఉంటావు నాన్న, అంతే కదా. కావ్య చెప్పు నాన్నకి, నాన్న నువ్వు నన్ను మంచిగా చూసుకుంటే నేను మంచిగా ఉంటాను చెప్పు. అది సెకండ్. వెరీ గుడ్. మీరు పిల్లల్ని బాగా చూసుకొని ఇప్పుడు నెక్స్ట్ టైం నేను చెప్పకూడదు వాళ్ళకి, వాళ్ళే మిమ్మల్ని చూస్తే పరిగెత్తుకొచ్చి నాన్నని కౌగిలించుకొని ముద్దు పెట్టుకోవాలి. సరేనా? వెరీ గుడ్. ఓకే. సో దయచేసి మీరు కూడా ఏమున్నా మీ కడుపులో పెట్టుకొని వీలైనంత వరకు ఆ పిల్లల్ని ఆ తండ్రిని వాళ్ళిద్దరిని కలిపి ఉండేలాగా ప్రయత్నం చేయండి. అతను ఏదైనా తప్పు చేసినా కూడా పిల్లలకి తెలియనివ్వకుండా అతనితో సర్ది చెప్పి కొంచెం వీలైనంత వరకు అతని పిల్లలకి మంచి చేసేలాగా, పిల్లలు బాగా అంటే వాళ్ళకి 100 విషయాలు మీరు చెప్తున్నారనుకోండి, చెడే మనం వింటున్నారనుకోండి, పాపం వాళ్ళు కూడా ఏమీ కాన్సన్ట్రేట్ చేయలేరు, వాళ్ళు చదువుకోలేరు, వాళ్ళ బాధతో వాళ్ళకి చదువు కూడా ఎక్కదు, వాళ్ళ జీవితం కూడా నాశనం అయిపోతుంది కదమ్మా. కొంచెం అందుకని వాళ్ళకి వీలైనంత వరకు చెడు జరిగినా అది మంచిగా చెప్పడానికి ప్రయత్నించండి. సరేనా? ఓకే. ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరికి నా విన్నపం, ఇలాగ ఎన్నో కుటుంబాలు మనం చూస్తుంటాం, ఇలాగ సఫర్ అయిన ఎన్నో కుటుంబాలు కూడా ఈ ప్రోగ్రామ్ని చూస్తూ ఉండుండొచ్చు. దయచేసి వీరేశం కథని ఒక ఉదాహరణగా తీసుకొని ఇలాగ సఫర్ అవుతున్న కుటుంబాలు ఏమన్నా ఉండి వాళ్ళు చూస్తూ ఉంటుంటే దయచేసి కుటుంబాలకు విలువనివ్వండి, కలిసి ఉండడానికి ప్రయత్నించండి, బాధ్యతగా పిల్లల్ని భార్యని చూసుకోండి. అలాగే ఈ పిల్లలకి ఏదన్నా సహాయం చేయదలుచుకున్న వాళ్ళు మీకు అనిపిస్తే ఆ పిల్లలకి ఏమైనా సహాయం చేయగలనుకుంటే దయచేసి మమ్మల్ని కాంటాక్ట్ చేయండి మా హెల్ప్ లైన్లో. థ్యాంక్ యూ సో మచ్.